ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఈ రోజు మనం మొబ్బల్ జిల్లా కేసముద్ర మండలికి రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ మాజీ ఎంపీపీ గారు అలాగే బీఆర్ఎస్ నేత గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి చంద్రమోహన్ రావు గారు. సో యాజ్ ఏ మాజీ ఎంపీపీగా వారు ఎలాంటి డెవలప్మెంట్ చేశారో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? అయినమ్మా, మొదటగా ఇంటర్నేషనల్ టీవీ తరఫున వరంగల్ నుంచి ఇంత దూరం ఇచ్చేసి ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు మీకు మొదటగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ ప్రదాత, ఉద్యమకారుడు, ఈరోజు 71వ పుట్టినరోజు జరుపుకుంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ ఇంటర్నేషనల్ ఛానల్ ద్వారా తెలుపుకుంటున్నాను. ఈరోజు కేసముద్రం మండలంలో కేసీఆర్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మండల నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, పార్టీ పెద్దలకు, ముఖ్యంగా మా ప్రియతమ మాజీ ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ గారికి, వారి ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. మరొక్కసారి మండల ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఓకే సార్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇంతకు ముందు చెప్పిన విధంగానే ఈ డైవర్ట్ పాలిటిక్స్ తప్పితే రేవంత్ రెడ్డి గారు ఎలాంటి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వలన మీరే చూస్తున్నారు ప్రజలంతా కూడా. ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందనే చెప్పేసి దాని మీద పెద్ద ఏదో స్కామ్ జరిగినట్టు దాన్ని కొన్ని రోజులు టైంపాస్ చేసాడు. తర్వాత హైడ్రా అని చెప్పి తీసుకొచ్చి మొత్తం ఏదో ఒక 2-3 ఇళ్లను, పేద ప్రజలకు సంబంధించిన ఇళ్లను 10 రోజులకు ఒక 2 ఇళ్లను టార్గెట్ పెట్టుకుంటూ వాళ్ళని ఇబ్బందికి గురి చేసి దాన్ని అలా చేయడం జరిగింది. తర్వాత మూసీ ప్రాజెక్ట్ అని చెప్పేసి మొత్తం దాని మీద ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం. ఏంటంటే ఇదంతా కూడా జనాలను భయపట్టిస్తే సెటిల్మెంట్లు అవుతాయనా, లేదంటే వీళ్ళంతా రియల్ ఎస్టేట్ వాళ్ళంతా వచ్చి ఆయన దగ్గర కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవాలని మన ఆయన ఉద్దేశం ఎందుకు తెలియట్లేదు. కానీ ఏ ఒక్కటి కూడా స్టార్ట్ చేసింది క్లోజ్ కూడా చేయలేకపోతా ఉన్నాడు. ఈవెన్ సంక్షేమ పథకాలు కూడా ఒక ఇంప్లిమెంట్ చేసే ముందు ఆ సంక్షేమ పథకం ఎలా జరుగుతుంది ఏందనేది ఆయనకు అవగాహన లేనోళ్ళు లెక్కన చేస్తూ ఉన్నారు. మాకు ఓ మండల స్థాయి లీడర్లకే అర్థమవుతుంది. మరి ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఆయన జెడ్పీటీసీగా, ఎంపీగా ఎన్నో పదవులు అనుభవించి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా కనీసం ఒక ఫ్రీ బస్సు ఒకటి ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాని మీద ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎన్ని బస్సులు ఉన్నాయి మన దగ్గర, ఒకవేళ బస్సులలో ఆడవాళ్ళు ఎక్కినంత ఎక్కితే మిగిలిన వాళ్ళ పరిస్థితులు ఏందనేది చేసి అర్థం చేసుకోకుండా ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు ఆయన చేసిన ఏది గ్యాస్ 500 చెప్పేసి అంటాడు, అది ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో అర్థం కావట్లేదు. ఫ్రీ కరెంట్ అంటాడు, అది ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో అర్థం కావట్లేదు. ఏదో కొంతమందికి ఇచ్చేసి మొత్తం అందరికి వచ్చేసిందని చెప్పేసి మైకులు పట్టుకొని మైకుల ముందు చెప్తే ప్రజలు ఎవరు కూడా అంత ఈజీగా నమ్మే పరిస్థితులు లేరు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడం ఆయన చేసిన పెద్ద తప్పిదం. ఇందాక మీరు అడిగినట్టు 15 నెలల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లలో మా తరపున అసలు సర్పంచ్లకు, ఎంపీటీసీలకు ఎవరైనా నిలబడాలని అంటే, ఎందుకంటే శ్రమ మరియు డబ్బుతోటి సంబంధించిన వ్యవహారం కాబట్టి, మేము అధికారంలో లేం కాబట్టి ఎవరైనా ముందుకు వస్తారో రారో అనుకున్నాము. అయినా కూడా ఇప్పుడు ఈరోజు ఉత్సాహాన్ని చూస్తే, ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకల్లో వచ్చిన ప్రజల్ని చూసి వీళ్ళందరి ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే మళ్ళీ ఖచ్చితంగా సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా మేమే గెలుస్తామనే వాళ్ళ. ఓకే సార్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల తేడాలేంటి? మీరే చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ఉండే పరిస్థితి ఉంటే, గత కేసీఆర్ గారి ప్రభుత్వం హామీలు ఇచ్చిన దానికంటే కూడా, ఎందుకనంటే కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ లాంటి, రైతు బంధు ఇలాంటి ఏది కూడా మేనిఫెస్టోలో చెప్పకుండా కూడా చేసినవి చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం లబ్ధి చెందే విధంగా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని, చదువుకునే వాళ్ళకి చదువుకునే రకంగా, రైతులకి, ఇండస్ట్రియలిస్టులకు పవర్ గురించి కానీ అందరం చూసినాము. అసలు తెలంగాణ వస్తే కరెంటే ఉండదని చెప్పేసి అన్నారు. అట్లాంటిది 24 గంటల కరెంట్ ఇచ్చి నీటి వ్యవస్థను 3 పంటలకు, దాదాపు ఇక్కడ ఒక్క పంట పండితే గొప్ప అనే పరిస్థితి నుంచి 3 పంటలకు తీసుకొచ్చిన ప్రభుత్వం తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు ఈ
ఈయన వచ్చి 15 నెలలు కాలేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఈవెన్ ఊర్లలో కూడా ఇంతకుముందు ఏదన్నా పక్కన పొలం కావాలంటే ఒక ఎకరం కావాలంటే దొరికే పరిస్థితి లేదు. ఈరోజు ఆడపిల్లల పెళ్ళిళ్ళకనో చదువులకనో ఎవరన్నా ఒక ప్లాటు ఒక ఎకరం భూమి అమ్ముకొని దాని మీద పెళ్ళిళ్ళు జరుగుతాయని ఆశతోటి అమ్మకానికి పోతే కనీసం అమ్మే పరిస్థితి లేకుండా ఈ 15 నెలల్లోనే ఇంత అవస్థలు పడతా ఉన్నారు ప్రజలు. మన రాష్ట్ర పటిష్టత అంటే బంగారు తెలంగాణ అంటే ఇదే. ఇప్పుడు ఏదైతే భూముల ధరలు పెరిగి వాళ్ళకు పొటెన్షియాలిటీ పెరిగి వాళ్ళకు ఆర్థిక పటిష్టత పెరగడమే దాని బంగారు భవిష్యత్తుకు పునాది. అది తెలంగాణ గత కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. కనీసం మీరు మంచి చేయకుండా చెడు చేయకుండా కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన హామీలో చేసిన పనులనైనా మీరు పొడిగిస్తే ప్రజలు ఎన్నుకున్నందుకు ఈ 5 సంవత్సరాలన్నా మీరు కనీసం ఉన్న రాష్ట్రాన్ని ఇంకా దివాలు దించకుండా ఇంకా అప్పుల పాలు చేయకుండా ప్రజల్ని ఇంకా ఇబ్బందులు పెట్టకుండా కనీసం మీరు ఉన్న కేసీఆర్ గారు చేసిన పనులన్నా చేసుకుంటూ పోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా భారత ప్రభుత్వమే కాబట్టి మళ్ళీ ప్రజలు కనీసం అట్లనన్నా బాగుపడతారు. ఆ తేడా ఖచ్చితంగా స్పష్టంగా పడుతుంది. ఓకే సార్, చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మనీ ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఈరోజు 71వ పుట్టినరోజు జరుపుకుంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ ఇంటర్నేషనల్ ఛానల్ ద్వారా తెలుపుకుంటున్నాను. ఈరోజు కేసముద్రం మండలంలో కేసీఆర్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మండల నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, పార్టీ పెద్దలకు, ముఖ్యంగా మా ప్రియతమ మాజీ ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ గారికి వారి ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. మరొక్కసారి మండల ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఓకే సార్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇంతకుముందు చెప్పిన విధంగానే ఈ డైవర్ట్ పాలిటిక్స్ తప్పితే రేవంత్ రెడ్డి గారు ఎలాంటి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వలన మీరే చూస్తున్నారు ప్రజలంతా కూడా. ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందనే చెప్పేసి దాని మీద పెద్ద ఏదో స్కామ్ జరిగినట్టు దాన్ని కొన్ని రోజులు టైంపాస్ చేసాడు. తర్వాత హైడ్రా అని చెప్పి తీసుకొచ్చి మొత్తం ఏదో ఒక 2-3 ఇళ్ళను, పేద ప్రజలకు సంబంధించిన ఇళ్లను 10 రోజులకు ఒక 2 ఇళ్లను టార్గెట్ పెట్టుకుంటూ వాళ్ళని ఇబ్బందికి గురి చేసి దాన్ని అలా చేయడం జరిగింది. తర్వాత మూసీ ప్రాజెక్ట్ అని చెప్పేసి మొత్తం దాని మీద ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం. ఏంటంటే ఇదంతా కూడా జనాలను భయపట్టిస్తే సెటిల్మెంట్లు అవుతాయనా, లేదంటే వీళ్ళంతా రియల్ ఎస్టేట్ వాళ్ళంతా వచ్చి ఆయన దగ్గర కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవాలని మన ఆయన ఉద్దేశం ఎందుకు తెలియట్లేదు. కానీ ఏ ఒక్కటి కూడా స్టార్ట్ చేసి క్లోజ్ కూడా చేయలేకపోతా ఉన్నాడు. ఈవెన్ సంక్షేమ పథకాలు కూడా ఒక ఇంప్లిమెంట్ చేసే ముందు ఆ సంక్షేమ పథకం ఎలా జరుగుతుంది ఏందనేది ఆయనకు అవగాహన లేనోళ్ళు లెక్కన చేస్తూ ఉన్నారు. మాకు ఓ మండల స్థాయి లీడర్లకే అర్థమవుతుంది. మరి ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఆయన జెడ్పీటీసీగా, ఎంపీగా ఎన్నో పదవులు అనుభవించి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా కనీసం ఒక ఫ్రీ బస్సు ఒకటి ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాని మీద ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎన్ని బస్సులు ఉన్నాయి మన దగ్గర, ఒకవేళ బస్సులలో ఆడవాళ్ళు ఎక్కినంత ఎక్కితే మిగిలిన వాళ్ళ పరిస్థితులు ఏందనేది చేసి అర్థం చేసుకోకుండా ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు ఆయన చేసిన ఏది గ్యాస్ 500 చెప్పేసి అంటాడు, అది ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో అర్థం కావట్లేదు. ఫ్రీ కరెంట్ అంటాడు, అది ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో అర్థం కావట్లేదు. ఏదో కొంతమందికి ఇచ్చేసి మొత్తం అందరికి వచ్చేసిందని చెప్పేసి మైకులు పట్టుకొని మైకుల ముందు చెప్తే ప్రజలు ఎవరు కూడా అంత ఈజీగా నమ్మే పరిస్థితులు లేరు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడం ఆయన చేసిన పెద్ద తప్పిదం. ఇందాక మీరు అడిగినట్టు 15 నెలల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లలో మా తరపున అసలు సర్పంచ్లకు, ఎంపీటీసీలకు ఎవరైనా నిలబడాలని అంటే, ఎందుకంటే శ్రమ మరియు డబ్బుతోటి సంబంధించిన వ్యవహారం కాబట్టి మేము అధికారంలో లేం కాబట్టి ఎవరైనా ముందుకు వస్తారో రారో అనుకున్నాము. అయినా కూడా ఇప్పుడు ఈరోజు ఉత్సాహాన్ని చూస్తే, ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకల్లో వచ్చిన ప్రజల్ని చూసి వీళ్ళందరి ఉత్సాహం చూస్తూ ఉంటే మళ్ళీ ఖచ్చితంగా సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా మేమే గెలుస్తామనే వాళ్ళ. ఓకే సార్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల తేడాలేంటి? మీరే చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ఉండే పరిస్థితి ఉంటే, గత కేసీఆర్ గారి ప్రభుత్వం
హామీలు ఇచ్చిన దానికంటే కూడా, ఎందుకనంటే కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ లాంటి, రైతు బంధు ఇలాంటి ఏది కూడా మేనిఫెస్టోలో చెప్పకుండా కూడా చేసినవి చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం లబ్ధి చెందే విధంగా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని, చదువుకునే వాళ్ళకి చదువుకునే రకంగా, రైతులకి, ఇండస్ట్రియలిస్టులకు పవర్ గురించి కానీ అందరం చూసినాము. అసలు తెలంగాణ వస్తే కరెంటే ఉండదని చెప్పేసి అన్నారు. అట్లాంటిది 24 గంటల కరెంట్ ఇచ్చి నీటి వ్యవస్థను 3 పంటలకు, దాదాపు ఇక్కడ ఒక్క పంట పండితే గొప్ప అనే పరిస్థితి నుంచి 3 పంటలకు తీసుకొచ్చిన ప్రభుత్వం తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు ఈయన వచ్చి 15 నెలలు కాలేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఈవెన్ ఊర్లలో కూడా ఇంతకుముందు ఏదన్నా పక్కన పొలం కావాలంటే ఒక ఎకరం కావాలంటే దొరికే పరిస్థితి లేదు. ఈరోజు ఆడపిల్లల పెళ్ళిళ్ళకనో, చదువులకనో ఎవరన్నా ఒక ప్లాటో, ఒక ఎకరం భూమి అమ్ముకొని దాని మీద పెళ్ళిళ్ళు జరుగుతాయని ఆశతోటి అమ్మకానికి పోతే కనీసం అమ్మే పరిస్థితి లేకుండా ఈ 15 నెలల్లోనే ఇంత అవస్థలు పడతా ఉన్నారు ప్రజలు. మన రాష్ట్ర పటిష్టత అంటే, బంగారు తెలంగాణ అంటే ఇదే. ఇప్పుడు ఏదైతే భూముల ధరలు పెరిగి, వాళ్ళకు పొటెన్షియాలిటీ పెరిగి, వాళ్ళకు ఆర్థిక పటిష్టత పెరగడమే దాని బంగారు భవిష్యత్తుకు పునాది. అది తెలంగాణ గత కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. కనీసం మీరు మంచి చేయకుండా, చెడు చేయకుండా, కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు, చేసిన పనులనైనా మీరు పొడిగిస్తే, ప్రజలు ఎన్నుకున్నందుకు ఈ 5 సంవత్సరాలన్నా మీరు కనీసం ఉన్న రాష్ట్రాన్ని ఇంకా దివాలు దించకుండా, ఇంకా అప్పుల పాలు చేయకుండా, ప్రజల్ని ఇంకా ఇబ్బందులు పెట్టకుండా, కనీసం మీరు ఉన్న కేసీఆర్ గారు చేసిన పనులన్నా చేసుకుంటూ పోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా భారత ప్రభుత్వమే కాబట్టి మళ్ళీ ప్రజలు కనీసం అట్లనన్నా బాగుపడతారు. ఆ తేడా ఖచ్చితంగా స్పష్టంగా పడుతుంది. మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ ప్రదాత, ఉద్యమకారుడు, ఈరోజు 71వ పుట్టినరోజు జరుపుకుంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ ఇంటర్నేషనల్ ఛానల్ ద్వారా తెలుపుకుంటున్నాను. ఈరోజు కేసముద్రం మండలంలో కేసీఆర్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మండల నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, పార్టీ పెద్దలకు, ముఖ్యంగా మా ప్రియతమ మాజీ ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ గారికి, వారి ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. మరొక్కసారి మండల ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఓకే సార్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇంతకుముందు చెప్పిన విధంగానే ఈ డైవర్ట్ పాలిటిక్స్ తప్పితే రేవంత్ రెడ్డి గారు ఎలాంటి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వలన మీరే చూస్తున్నారు ప్రజలంతా కూడా. ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందనే చెప్పేసి దాని మీద పెద్ద ఏదో స్కామ్ జరిగినట్టు దాన్ని కొన్ని రోజులు టైంపాస్ చేసాడు. తర్వాత హైడ్రా అని చెప్పి తీసుకొచ్చి మొత్తం ఏదో ఒక 2-3 ఇళ్ళను, పేద ప్రజలకు సంబంధించిన ఇళ్లను 10 రోజులకు ఒక 2 ఇళ్లను టార్గెట్ పెట్టుకుంటూ వాళ్ళని ఇబ్బందికి గురి చేసి దాన్ని అలా చేయడం జరిగింది. తర్వాత మూసీ ప్రాజెక్ట్ అని చెప్పేసి మొత్తం దాని మీద ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం. ఏంటంటే ఇదంతా కూడా జనాలను భయపట్టిస్తే సెటిల్మెంట్లు అవుతాయనా, లేదంటే వీళ్ళంతా రియల్ ఎస్టేట్ వాళ్ళంతా వచ్చి ఆయన దగ్గర కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవాలని మన ఆయన ఉద్దేశం ఎందుకు తెలియట్లేదు. కానీ ఏ ఒక్కటి కూడా స్టార్ట్ చేసి క్లోజ్ కూడా చేయలేకపోతా ఉన్నాడు. ఈవెన్ సంక్షేమ పథకాలు కూడా ఒక ఇంప్లిమెంట్ చేసే ముందు ఆ సంక్షేమ పథకం ఎలా జరుగుతుంది ఏందనేది ఆయనకు అవగాహన లేనోళ్ళు లెక్కన చేస్తూ ఉన్నారు. మాకు ఓ మండల స్థాయి లీడర్లకే అర్థమవుతుంది. మరి ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఆయన జెడ్పీటీసీగా, ఎంపీగా ఎన్నో పదవులు అనుభవించి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా కనీసం ఒక ఫ్రీ బస్సు ఒకటి ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాని మీద ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎన్ని బస్సులు ఉన్నాయి మన దగ్గర, ఒకవేళ బస్సులలో ఆడవాళ్ళు ఎక్కినంత ఎక్కితే మిగిలిన వాళ్ళ పరిస్థితులు ఏందనేది చేసి అర్థం చేసుకోకుండా ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు ఆయన చేసిన ఏది, గ్యాస్ 500 చెప్పేసి అంటాడు, అది ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో అర్థం కావట్లేదు. ఫ్రీ కరెంట్ అంటాడు, అది ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో అర్థం కావట్లేదు. ఏదో కొంతమందికి ఇచ్చేసి మొత్తం అందరికి వచ్చేసిందని చెప్పేసి మైకులు పట్టుకొని మైకుల ముందు చెప్తే ప్రజలు ఎవరు కూడా అంత ఈజీగా నమ్మే పరిస్థితులు లేరు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడం ఆయన చేసిన పెద్ద తప్పిదం. ఇందాక మీరు అడిగినట్టు
15 నెలల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చింది. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లల్లా మా తరపున అసలు సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు ఎవరైనా నిలబడాలనంటే, ఎందుకంటే శ్రమ మరియు డబ్బుతోటి సంబంధించిన వ్యవహారం కాబట్టి, మేము అధికారంలో లేం కాబట్టి ఎవరైనా ముందుకొస్తారో రారో అనుకున్నాము. అయినా కూడా ఇప్పుడు ఈరోజు ఉత్సాహం చూస్తే, ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకల్లో వచ్చిన ప్రజల్ని చూసి వీళ్ళందరి ఉత్సాహం చూస్తూ ఉంటే మళ్ళీ ఖచ్చితంగా సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా మేమే గెలుస్తామనే వాళ్ళ. ఓకే సార్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల తేడాలేంటి? మీరే చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ఉండే పరిస్థితి ఉంటే, గత కేసీఆర్ గారి ప్రభుత్వం హామీలు ఇచ్చిన దానికంటే కూడా, ఎందుకనంటే కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ లాంటి, రైతు బంధు ఇలాంటి ఏది కూడా మేనిఫెస్టోలో చెప్పకుండా కూడా చేసినవి చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం లబ్ధి చెందే విధంగా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని, చదువుకునే వాళ్ళకి చదువుకునే రకంగా, రైతులకి, ఇండస్ట్రియలిస్టులకు పవర్ గురించి కానీ అందరం చూసినాము. అసలు తెలంగాణ వస్తే కరెంటే ఉండదని చెప్పేసి అన్నారు. అట్లాంటిది 24 గంటల కరెంట్ ఇచ్చి నీటి వ్యవస్థను 3 పంటలకు, దాదాపు ఇక్కడ ఒక్క పంట పండితే గొప్ప అనే పరిస్థితి నుంచి 3 పంటలకు తీసుకొచ్చిన ప్రభుత్వం తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు ఈయన వచ్చి 15 నెలలు కాలేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఈవెన్ ఊర్లలో కూడా ఇంతకు ముందు ఏదన్నా పక్కన పొలం కావాలంటే ఒక ఎకరం కావాలంటే దొరికే పరిస్థితి లేదు. ఈరోజు ఆడపిల్లల పెళ్ళిళ్ళకనో, చదువులకనో ఎవరన్నా ఒక ప్లాటు, ఒక ఎకరం భూమి అమ్ముకొని దాని మీద పెళ్ళిళ్ళు జరుగుతాయని ఆశతోటి అమ్మకానికి పోతే కనీసం అమ్మే పరిస్థితి లేకుండా ఈ 15 నెలల్లోనే ఇంత అవస్థలు పడతా ఉన్నారు ప్రజలు. మన రాష్ట్ర పటిష్టత అంటే, బంగారు తెలంగాణ అంటే ఇదే. ఇప్పుడు ఏదైతే భూముల ధరలు పెరిగి, వాళ్ళకు పొటెన్షియాలిటీ పెరిగి, వాళ్ళకు ఆర్థిక పటిష్టత పెరగడమే దాని బంగారు భవిష్యత్తుకు పునాది. అది తెలంగాణ గత కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. కనీసం మీరు మంచి చేయకుండా, చెడు చేయకుండా, కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు, చేసిన పనులనైనా మీరు పొడిగిస్తే, ప్రజలు ఎన్నుకున్నందుకు ఈ 5 సంవత్సరాలన్నా మీరు కనీసం ఉన్న రాష్ట్రాన్ని ఇంకా దివాలు దించకుండా, ఇంకా అప్పుల పాలు చేయకుండా, ప్రజల్ని ఇంకా ఇబ్బందులు పెట్టకుండా, కనీసం మీరు ఉన్న కేసీఆర్ గారు చేసిన పనులన్నా చేసుకుంటూ పోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా భారత ప్రభుత్వమే కాబట్టి మళ్ళీ ప్రజలు కనీసం అట్లనన్నా బాగుపడతారు. ఆ తేడా ఖచ్చితంగా స్పష్టంగా పడుతుంది. ఓకే సార్, చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.